श्रीलक्ष्मीं वल्लभारम्भां विहनामन्मध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां निरुपमगुणसिन्धो नित्यलक्ष्मी समेतो निखिलनिगमवेद्यो निश्चलो वेङ्कटेशः। हरे श्रीनिवास శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః। ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తులకు అందరికీ కూడా శ్రీ భూనీలా సమేతస్య శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని చెప్పి ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. ప్రప్రథమంగా మన మారిషస్ దేశంలో మన తెలుగు వారందరూ కూడా ప్రత్యేకించి భాద్రపద శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వేజ శుద్ధ దశమి వరకు కూడా 40 రోజులు మండల వ్రత దీక్షగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించడం పరిపాటి అయిపోయింది ఇక్కడ. అలాగే ఆ సమయంలోనే దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు కూడా జరుపుకుంటూ ఉంటారు మన మారిషస్ దేశంలో. అయితే ఇక్కడ ఈ వ్రత దీక్షా విధానాన్ని చక్కగా ఎంతో భక్తితో శ్రద్ధతో వారి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఆగస్టు 24వ తేదీన కలశ స్థాపనతో ప్రారంభించి అక్టోబర్ 2 విజయదశమి వరకు కూడా ఈ కార్యక్రమాలు మన మారిషస్ దేశంలోని మారిషస్ తెలుగు మహాసభ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. అలాగే మారిషస్ తెలుగు మహాసభ ఆధ్వర్యంలో ఏ శాఖలైతే ఉన్నాయో అన్ని శాఖలలో కూడా ఈ 40 రోజులు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ 40 రోజుల్లో స్వామివారి యొక్క విశేష శాంతి కళ్యాణ మహోత్సవాలు కూడా ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు. శ్రీనివాస స్వామివారి యొక్క కళ్యాణం, అలాగే పాదయాత్రలు కూడా ఇక్కడ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఈ వ్రత దీక్షలో పాల్గొనే వారందరూ కూడా మొట్టమొదటి రోజున కలశ స్థాపన రోజున వారి యొక్క దేవాలయాల్లో ఎక్కడైతే వారు నివసిస్తారో ఆ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆచార్య గారి ద్వారా వాళ్ళు ఒక రక్షాసూత్రాన్ని ధరించడం జరుగుతుంది. అంటే ఒక దీక్షా కంకణం, వాస్తవంగా దాని దీక్షా కంకణమే అనాలి మనము. ఆ దీక్షా కంకణాన్ని ధరించి ఆగస్టు 24 అంటే భాద్రపద శుద్ధ పాడ్యమి నుంచి కూడా ఆశ్వేజ శుద్ధ దశమి వరకు ఆ దీక్షా కంకణాన్ని ధరించి వారు ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరుగుతుంది. అలాగే ఈ 40 రోజుల దీక్షలో వారు ఎంతో నియమంగా నిష్టగా ఉండటం కూడా జరుగుతుంది. అయితే మనం కూడా అందరూ కూడా ఎవరైతే ఈ వ్రతంలో పాల్గొంటారో వారందరూ కూడా చక్కగా కోపం లేకుండా ఉండడం, అలాగే చక్కగా అందరితోటి హరే శ్రీనివాస అని పలకరించడం, అలాంటివన్నీ మనం చేసినట్టయితే మన యొక్క మనస్తత్వాన్ని మన యొక్క గుణగణాలని అందరూ కూడా పెంపొందించుకోవటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవకు పాత్రలు కదా నేను ఆశిస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే ఈ శ్రీనివాస స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏదైతే మనం వివిధ నామాలతో ఆయన్ని పిలుస్తున్నామో, మనం ఎప్పుడైతే ఆయన్ని ఆర్తితో పిలుస్తామో మనం పిలిచిన వెంటనే పలికేటటువంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఎందువలనంటే ఆయన కలియుగంలో దేవదేవుడిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ తిరుమల కొండపై వేంచేసిన తర్వాత ఒక చెయ్యి కటి అభయ వరద హస్తాలతో స్వామివారు మనకు కనిపిస్తాడు శంకుచక్రాలతోటి. అంటే నా చెంతకు రండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను అని చెప్పి ఆ స్వామివారు మనకు చెప్తూ ఉంటాడు. కాబట్టే మనం ఎప్పుడైతే ఆ స్వామివారి దగ్గరికి ఓ వెంకటేశ, ఓ శ్రీమన్నారాయణ, ఓ శ్రీనివాస అని ఎప్పుడైతే ఆయన్ని పిలుస్తామో అప్పటి నుంచే ఆయన మనల్ని రక్షించడం మొదలు పెడతాడు. మనకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి ఆయన నామాన్ని గోవింద అని స్మరిస్తే చాలు ఆయన మనల్ని అక్కున చేర్చుకొని మనకు రక్షణగా ఉండి మన జీవితాన్ని చక్కగా నడిపించడానికి ఆయన దోహదపడతాడు. కాబట్టి అటువంటి దేవదేవుడిని, ఎందుకంటే మన కలియుగంలో ఆ దేవుణ్ణి మించినటువంటి దేవుడు లేదు. ఎందుకంటే వెంకటేశ సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. అందుకని మనకు శాస్త్రంలో చెప్తున్నది ఏమిటంటే ఆ స్వామివారికి మించినటువంటి దేవుడు ఈ కలియుగంలో ఇంకే దేవుడు కూడా లేడు ఆయనకి. కాబట్టే ఆయన్ని మనం ఇంగ్లీష్లో కూడా మనం చెప్పుకున్నట్టయితే యూనివర్సల్ గాడ్ అని చెప్తారు ఆయన్ని. కాబట్టి ఈ ప్రపంచాన్నిటికి కూడా అధినేత ఆయన. కాబట్టి ఆయన్ని మనం ఈ 40 రోజులు మన మారిషస్ దేశంలో ఆయన్ని స్మరించుకుంటూ
ఆయన యొక్క కీర్తనాలు, భజనలు, కార్యక్రమాలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆయన పాత్రకు మనమందరం కూడా పాత్రలమని ఆశిస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.